వీడియోలో స్టార్స్ యూజ్ చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ ట్రయాంగిల్స్ ఎలా ప్రింట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ అలైన్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు 5 ఫర్ I ఇన్ రేంజ్ 1 to రోస్ ప్లస్ 1. ఇక్కడ రోస్ ప్లస్ 1 ఎందుకు తీసుకుంటామంటే రేంజ్ అనే ఫంక్షన్ ఇన్పుట్గా 1 to n-1 అనేది తీసుకుంటుంది. సో మనం ఇచ్చిండే ఇన్పుట్ రోస్ కంటే కూడా 1 రో తక్కువ ప్రింట్ అవుతుంది. కాబట్టి మనము +1 యాడ్ చేస్తాం మనం ఇచ్చిన ఇన్పుట్తో ఈక్వల్ అయ్యాయి. తర్వాత ఈ అవుటర్ ఫర్ లూప్ దేనికి వాడతామంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇటరేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఫర్ లూప్లో j అనేది I రేంజ్ వరకు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం I అనేది 1 అనుకుంటే j అనే రేంజ్ 1 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇటరేషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లోకి పోయి స్టార్ ప్రింట్ అవుతుంది ఇటరేషన్ 1 అయినప్పుడు. నెక్స్ట్ j ఇంక్రిమెంట్ అయినప్పుడు రేంజ్ అనేది 2కి వెళ్ళిపోతుంది కాబట్టి అది లూప్ బ్రేక్ అయిపోతుంది. సో లూప్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ స్టార్ ప్రింట్ అయిన తర్వాత ఆ లైన్ మొత్తాన్ని ఎంటీ లైన్తో ప్రింట్ చేస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అయ్యే స్టార్స్ వచ్చి న్యూ లైన్స్లో ప్రింట్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం I2 అనుకుంటే j అనే రేంజ్ కూడా 2 ఉంటుంది. ఫస్ట్ j 1తో ప్రింట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ లూప్లో 1 స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j 1 నుండి 2కి ఇంక్రిమెంట్ అయినాక నెక్స్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది. ఈ ఎండ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇలా స్టార్స్ హారిజాంటల్గా ప్రింట్ అయ్యేకి ఎండ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో లూప్ రేంజ్ దాటిపోయింది కాబట్టి మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెకండ్ లైన్ మొత్తం ఎంటీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ I3 అవుతుంది. ఇలా I5 అయ్యేంత వరకు జరిగి ఇలా స్టార్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇలాగా లెఫ్ట్ అలైన్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ అలైన్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. ఈ అవుటర్ ఫర్ లూప్ ఎన్ని రోస్ వరకు ఇటరేట్ అవ్వాలి అనేది డిటర్మైన్ చేస్తుంది. ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఆ రోస్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది డిటర్మైన్ చేస్తుంది. ఇందులోకి ఆర్గ్యుమెంట్స్గా రోస్ +1 తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ కండిషన్ ఏమంటే j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రోస్ అండ్ I డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ స్పేసెస్ అనేటివి ప్రింట్ అవుతాయి అన్నమాట. లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న స్టార్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం I ఈక్వల్స్ టు 1 అనుకుంటే అంటే ఫస్ట్ రో అనుకుంటే నెక్స్ట్ ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అయ్యి j ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్లోకి ఎంటర్ అయితే 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు మనం రోస్ అనేది 5 అనుకుంటే 5 - 1 అంటే 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది అనమాట. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇటరేషన్లోకి వెళ్తుంది. అప్పుడు j అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ట్రూ కాబట్టి మళ్ళీ స్పేస్ ప్రింట్ అవుతుంది. అలా 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అనేది ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఈ యాస్టిక్ ప్రింట్ అవుతుంది అనమాట. అంతవరకు దీని ముందర ఇక్కడంతా ఎంటీ స్పేసెస్ ఉంటాయి 4. నెక్స్ట్ మనం I ఈక్వల్స్ టు 2 అనుకుంటే j అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 - 2 అవుతుంది. ఎందుకంటే సెకండ్ రో కాబట్టి. అలా ఇప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అవుతుంది అనమాట. అది ట్రూ కాబట్టి స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 మళ్ళీ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ స్పేస్ ప్రింట్ అవుతుంది. అలా ఎంతవరకు ప్రింట్ అవుతుంది అంటే 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే ఇఫ్ కండిషన్ బ్రేక్ అయ్యేంత వరకు ఇలా స్పేసెస్ ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట యాస్టిక్. నెక్స్ట్ మళ్ళీ లూపింగ్లోకి వెళ్తుంది రేంజ్లో ఉంది కాబట్టి. మళ్ళీ 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇలా స్టార్స్ అనేటివి ఎండింగ్ వరకు ప్రింట్ అవుతాయి అనమాట. ఎండ్ లూప్ తీసుకుంటే లాస్ట్లో తీసుకుంటే 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. స్టార్టింగ్లోనే ఇఫ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి వరుసగా 5 లూప్స్ అంటే ఎన్ని రోస్ ఇచ్చాము ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 టైమ్స్ లూపింగ్లో వరుసగా 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి అనమాట. ఇలా రైట్ అలైన్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ ట్రయాంగిల్ ఎగ్జిక్యూషన్ చూద్దాం అనమాట.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఎండ్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రింట్ ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఎండ్ తీసేసామంటే ఇది హారిజాంటల్గా, అంటే ఈ స్టార్స్ ఒకదాని తర్వాత ఒకటి హారిజాంటల్గా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే స్టార్స్ అనేటివి కిందకు వచ్చాయి ఎండ్ స్టేట్మెంట్ తీసేస్తే. సో ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసామంటే ఏమవుతుందో చూద్దాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తే మనకు న్యూ లైన్లో కాకుండా అదే లైన్లో అన్ని ప్రింట్ అయిపోతాయి అన్నమాట. సో అది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అదే లైన్లో అన్ని ప్రింట్ అయిపోయాయి. సో ఈ ప్రింట్ అనేది అలానే ఈ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రైట్ అలైన్మెంట్ ట్రయాంగిల్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇందులో కూడా సేమ్ ప్రింట్ ఈ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మాకు రోస్ అనేది స్టాటిక్గా వద్దు, మేము డైనమిక్గా తీసుకుంటామంటే ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడడం వల్ల మనము డైనమిక్గా తీసుకోవచ్చు అనమాట ఇన్పుట్స్ అన్ని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మనము రోస్ ఎన్ని అయ్యచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 9. That's it for the today video guys. Thank you.